స్పైసీ కూడర్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్పైసీ సోస్ కోడ్. నేను మీ జాను. గాజర్ హల్వా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి. దీనికి వచ్చిన ఇంగ్రీడియంట్స్: గాజర్ అదే అండి రెడ్ క్యారెట్ 4 తీసుకోవాలి, హాఫ్ కప్ షుగర్ పౌడర్, కొన్ని డ్రై ఫ్రూట్స్, హాఫ్ కప్ నెయ్యి, యాలకులు, కోవా అంటే మీకు స్వీట్ షాప్లో దొరికిపోతుందండి ఆ కోవా, హాఫ్ లీటర్ మిల్క్. ముందుగా క్యారెట్స్ మంచిగా ఇలా తరిగి పెట్టుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా స్మాల్గా కట్ చేసి పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి ఇలా లోతుగా ఉన్న ఒక కడాయి పెట్టుకోండి. హాఫ్ కప్ నెయ్యి ఉంది కదా, అది వేసేసుకోండి. గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఉన్నాయి కదా, అది వేసేసి బాగా వేగనివ్వాలండి. క్యారెట్లో అంతా నీరు దిగి ఇక్కడ రెడ్ కలర్లో కనిపించేది కాస్త కొంచెం కలర్ మారి ఆరెంజ్ కలర్లోకి వస్తుందన్నమాట. అంతవరకు వేయించుకుంటా ఉండాలి కలుపుకుంటూ. ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు మంచిగా వేయించుకోవాలండి. క్యారెట్ హాఫ్ లీటర్ కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. పాలు వేయగానే ఆ కలర్ చూసారా, క్యారెట్స్ కున్న కలర్ మొత్తం ఎలా బయటికి కనిపిస్తుందో. ఈ గాజర్ హల్వాకి అసలైన టేస్ట్ ఈ పాల వల్లే వస్తుందండి. ఈ పాలలో ఆ గాజర్ మంచిగా ఉడికి దగ్గర పడుతుందన్నమాట. ఈ గాజర్ ఈ పాలలో మంచిగా ఇంకిపోయి బాగా ఉడకాలండి. చూసారా, ఇక్కడ చూపించినట్టు బాగా దగ్గర పడాలన్నమాట. అప్పుడు మన గాజర్ పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇప్పుడు మీ రుచికి సరిపడా షుగర్ కానీ, నేనైతే ఇక్కడ షుగర్ పౌడర్ వేస్తున్నాను. మీరు ఒక హాఫ్ కప్ షుగర్ వేసుకుంటే సరిపోతుంది. మీరు ఒకవేళ షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళంటే తక్కువ వేసుకోండి. మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు ఆ షుగర్ కూడా బాగా ఉడకాలండి. షుగర్, పాలు, గాజర్ మంచిగా ఇక్కడ చూపించినట్టుగా ఉడికి ఈ కన్సిస్టెన్సీలో రావాలండి. అప్పుడు హాఫ్ కప్ కోవా తీసుకోండి. ఇది స్వీట్ షాప్లోను లేకపోతే గ్రోసరీ షాప్స్లో కూడా ఈ మధ్య దొరికేస్తుంది డిఫరెంట్ బ్రాండ్స్తో. అది వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ కోవా ఆ గాజర్లో బాగా కలిసిపోవాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఆ కోవా వల్ల థిక్నెస్ వస్తుంది, టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. అందుకే కోవా వేస్తాము. ఒక 4 to 5 యాలక్కాయలు తీసుకొని బాగా దంచుకొని ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు కొంచెం నెయ్యి తీసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి. డ్రై ఫ్రూట్స్ కొంతమంది స్టార్టింగ్లోనే వేసేస్తారు. అప్పుడు ఏంటంటే డ్రై ఫ్రూట్స్ కూడా ఆ పాలల్లో గాజర్లో ఉడికి మెత్తగా అయిపోతుంది. కొంచెం పలుకులుగా ఉండి పంట కింద అలా తగులుతూ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. కాబట్టి ఒక గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకొని ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవన్నీ మంచిగా వేయించుకోండి. కొంచెం ఎర్రగా కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఉడుకుతున్న గాజర్ హల్వాలో వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 minutes కలుపుకున్న తర్వాత దింపేసేయండి. అంతే, సింపుల్గా ఈజీగా అయిపోయే గాజర్ హల్వా రెడీ అయిపోయిందండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్, కానీ స్మెల్, టేస్ట్ రెండు అద్భుతంగా ఉంటాయి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దామా ఇంకో వీడియోలో. బాయ్.